ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తున్నాము రాజా. ఈ దినము నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు స్తోత్రములు తండ్రి. ఈ దినము నీ పాద సన్నిధిలో నీ బిడ్డలైన మేమందరము చేరి ఉన్నాం. మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం. మాకు, మా పిల్లలకు, మా కుటుంబమునకు కావలసిన వాక్య భాగములను, వర్తమానమును యేసు నామమున అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మీరు గొప్ప కార్యములు చేయుటకు సిద్ధముగా ఉన్నారు. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా పని చేయుటకు సిద్ధముగా ఉన్నారు. ఆత్మదేవ మీరు మా మధ్య ఉన్నారు కనుక మీరు పని చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి హృదయములను మీరు ఆకర్షించండి, ప్రతి ఆత్మలను మీరు ఆకర్షించండి, ప్రతి ఆత్మను యేసు వైపు మళ్లించమని వేడుకుంటున్నాము తండ్రి. యేసు నోట నుండి వచ్చే ప్రతి మాటలను పరిశుద్ధాత్మదేవ మీరు మాకు బయలుపరచమని వేడుకుంటున్నాం. మీరే మాట్లాడండి. ఈ సమయమును మీకు అప్పగిస్తున్నాము తండ్రి. మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చోండి సంగమా. ఈ దినము సంఘానికి వర్తమానము ఏమనగా, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను దేవుడు చేయును. సంగమా అర్థం చేసుకోండి. దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఏంటంటే చెప్పండి. గ్రహింపలేని గొప్ప కార్యములను దేవుడు చేయును. గ్రహింపలేని గొప్ప కార్యాలు అంటే మనకు అర్థము కాని గొప్ప కార్యములను దేవుడు చేయును. దేవుడు గొప్పవాడు. ఆయన ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. దేవుడు ఎప్పుడైనా చిన్న పని చేయడు. దేవుని యొక్క సృష్టిలో చూడు, ప్రతి సృష్టి గొప్పగానే కనబడుతూ ఉంటుంది. ఆయన సృజించిన సూర్యుడు చూడండి, ఆయన సృజించిన నక్షత్రములను చూడండి, చంద్రుడు, సముద్రము, వీటన్నిటిని మనం చూసినట్లయితే అవి మన కంటికి ఎంతో గొప్పగా కనబడుతుంది. కారణం ఏంటంటే వాటిని సృజించిన వాడు గొప్పవాడు గనుక. కాబట్టి దేవుడు ఏ పని చేసినా అది గొప్పగా ఉంటుంది. కానీ మనకు అర్థం కాదు దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేయగలడా. ఎందుకంటే మన మెదడుకు కానీ మన యొక్క మనస్సుకు ఉన్న శక్తి చాలా తక్కువ. దాన్ని ఏమంటారంటే లిమిటెడ్ అన్నమాట. హద్దు, ఒక లిమిట్ మాత్రమే ఉంటుంది ఊహించటానికి. అందువలన దేవుని యొక్క కార్యములను, గొప్ప కార్యములను ఊహించలేము మనము. కానీ దేవుడు మన ఊహల కంటే గొప్పవాడు. మనము ఆలోచిస్తున్న ఆలోచన కంటే గొప్పవాడు. మనం అనుకుంటాం దేవుడు ఈ పని చెయ్యగలడా, ఈ పని చెయ్యగలడా, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ అంటుంది దేవుడు ఏ గొప్ప కార్యములైనా చెయ్యగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని బిడ్డలైన మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే దేవుడు గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న పని చెయ్యడు, చిన్న కార్యాలు చెయ్యడు. కాబట్టి నీ పని ఏంటి తెలుసిన? నిశ్శబ్దంగా నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. నీ భారము, నీవు కలిగి ఉన్న పనుల భారము అంతటిని ఆయన మీద మోపి ప్రశాంతంగా ఆయన సన్నిధికి రా. ప్రశాంతంగా ఆయన సన్నిధిలో కూర్చో. ప్రశాంతముగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో ఆరాధన చేయి. అప్పుడు చూడు, నువ్వు చేయవలసిన పనులన్నిటినీ కూడా దేవుడు చేస్తాడు. నువ్వు మోయవలసిన బరువులను, బాధ్యతలను దేవుడు మోస్తాడు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని మీద మనము బాధ్యతను ఉంచకుండా, బరువును మోపకుండా, మన బరువును మనం మోయుట వలన, ఆ బరువు వలన మనం కృంగిపోతాం. ఆ బరువు వలన మనము నలిగిపోతున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు శ్రమపడుటకు మెయిన్ కారణం ఏంటంటే వారి బరువులను దేవుని మీద మోపకుండా వారి తల మీద వారు మోయుట వలన ఆ బరువు కింద వారు నలిగిపోతున్నారు. కొన్ని కుటుంబాలు నలిగిపోవటానికి కారణం అదే. ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకొని బాధపడటానికి కారణం అదే. అందుకు నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా, మీ బరువులను, మీ బాధ్యతలను
దేవుని మీద మోపి ఆయన సన్నిధికి రండి, ఆయన వాక్యమును వినండి, మీ విశ్వాసమును, మీ నమ్మకమును మీరు వర్ధిల్ల చేసుకోండి. అప్పుడు చూడండి, మీరు చేయవలసిన పనులన్నిటినీ కూడా దేవుడే చేస్తాడు. ప్రియులరా, చెప్పండి, ఈ దినము సంఘానికి దేవుడిచ్చిన వర్తమానం ఏంటి తెలుసిన? దేవుడు మన జీవితములో మనము గ్రహించలేని, మనము ఊహించలేని గొప్ప కార్యములను చేయును. మాట్లాడాలా? చెప్పండి, దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడంట? అరే మాట్లాడండి, ఎటువంటి కార్యాలు? మాట్లాడండి, ఎటువంటి కార్యాలు? దేవుడు మన జీవితములో మనము గ్రహించలేని గొప్ప కార్యములను చెయ్యును. నిన్నటి దినము మేము ఒక వాక్య భాగాన్ని చదివాం. రాజుల గ్రంథములో 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము అధ్యాయము 17, 1 నుంచి 15 వరకు నిన్న రాత్రి మేము చదువుకున్నాం. ఫస్ట్ 1 నుంచి 7 వరకు ఒక భాగము, 8 నుంచి 15 వాక్యముల వరకు మరొక భాగము. మొదటి భాగాన్ని నేను చదువుతాను, చూడండి. మొదటి రాజుల గ్రంథములో అధ్యాయము 17 వాక్యం 1 నుంచి 7 వరకు చదువుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడు అయిన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఏ వాగు దగ్గర? మాట్లాడండి. ఆ వాగు పేరేంటి? కేరీతు. దేవుడు అంటున్నాడు ఏలియాతో, ఇదిగో రాబోయే 3 సంవత్సరములు వర్షమైనను మంచైనను కురవదు. అందుచేత నీవు వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని దేవుడు ఏలియాకు ఏం చేశాడంట? సెలవిచ్చాడు. చూడండి, 3 సంవత్సరములు వర్షము పడకుండా, మంచు భూమి మీద కురవకుండా ఉండబోతుందని దేవుడు చెప్పాడు. ఆ మాట ప్రకారంగానే ఆ దేశమంతటా వర్షము లేదు, ఆ దేశమంతటా మంచు లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తన దైవజనునితో, ఈ రాబోయే 3 సంవత్సర కాలములో కఠోరమైన ఉపద్రవము, కఠోరమైన కరువు కాలము రాబోతుంది. కాబట్టి నేను నిన్ను పోషిస్తాను, నువ్వు నా మాట ప్రకారంగా జీవించు. నేను నీతో చెప్పినట్లుగా ఒక వాగు ఉంది, ఆ వాగు పేరంటే కేరీతు. ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు. అక్కడ ఉన్న ఆ వాగు నీళ్లు త్రాగుచు అక్కడే ఉండు. అప్పుడు నేను నీకు ఆహారమును పంపిస్తానంటున్నాడు. చూడు, దేవుడే ఏలియాకు ఆహారమును పంపిస్తాడు. ఎవరి ద్వారా అంటే చూడండి, కాకోలం అంటే కాకుల ద్వారా. దేవుడు కాకుల ద్వారా ఉదయము సాయంత్రము ఈ విధంగా ప్రతిరోజు ఏలియాకు కావలసిన ఆహారమును పంపిస్తున్నాడంట. ఇప్పుడు చదువుదాం ఒకసారి. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతను వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక
ఆ నీరు ఏమైపోయిందంట. చూడండి, దేశంలో వర్షము లేని సమయం అది. అలాంటి సమయాలలో దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, నీవు వెళ్ళి కేరీతు అనే వాగు దగ్గర దాగి ఉండుము, అచ్చట నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను, అవి నీకు కావలసిన ఆహారమును తీసుకొని వచ్చును. దేవుని మాట ప్రకారంగా కాకులు ఉదయము సాయంత్రము రొట్టె మాంసము, చూడండి, రొట్టె మాంసము, ఉదయము రొట్టె మాంసము, సాయంత్రము రొట్టె మాంసము. ఈ విధంగా దేవుడు ఏలియాకు కావలసిన ఆహారమును కాకుల ద్వారా పోషించాడు. అర్థం చేసుకోండి, దేవుడు ఈ విధంగా పోషిస్తాడని ఎప్పుడైనా ఏలియా తన మనసులో ఆలోచించాడా? ఎప్పుడైనా సృష్టిలో ఈ విధంగా జరిగినదా? సో అందుకే నేను చెప్తున్నాను, ఊహించలేని కార్యాలు, మన మనస్సుకు అంతు చిక్కని దేవుని యొక్క కార్యాలు ఈ విధంగానే ఉంటది. చూడు, దేవుడు ఏలియాను పోషించటానికి మనుషులను వాడుకోలేదు. దేవుడు ఏలియాను పోషించటానికి అపవిత్రమైన పక్షులలో ఒకటిగా పిలువబడుతున్న కాకులను దేవుడు వాడుకున్నాడు. చూడు, పరిశుద్ధుడైన దైవజనుని పోషించటానికి దేవుడు కాకులను వాడుకున్నాడు. కాకులు అపవిత్రమైన పక్షులలో ఒకటి, దానికి విలువ ఉండదు. కాకులను మనం ఇంట్లోనికి రానివ్వము. కాకులను ఎవరు ఇష్టపడరు, కాకులను ఎవరు పెంచుకోరు. అటువంటి కాకులు ఉదయము సాయంత్రము రొట్టె మాంసము క్రమము విడవకుండా ఆ నీటిలో వాగు తగ్గిపోయేంత వరకు, ఏలియా ఆ వాగు దగ్గర ఉన్నంత వరకు క్రమము తప్పకుండా కాకులు రొట్టె మాంసము తీసుకొని వచ్చి దైవజనునికి ఇస్తూ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అవి చేశాయి. అర్థం చేసుకోండి, దైవజనుని పోషించటానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. బైబిల్ ఏమంటుంది, యోర్దాను నదికి ఎదర, అంటే యోర్దాను నదిలో ఎప్పుడు చూసినా నీళ్లు పుష్కలంకంగా ఉంటది. కానీ దేవుడు ఏలియాతో నువ్వు వెళ్ళి యోర్దాను నది దగ్గర దాగి ఉండమని చెప్పలా. ఎక్కడికి వెళ్ళి దాగమన్నాడు? వాగు దగ్గర. ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? చూడు, నదితో పోల్చుకుంటే వాగు చాలా చిన్నది. దేవుడు నది ద్వారా అతని దాహాన్ని తీర్చలేదు, దేవుడు వాగు నీటి ద్వారా దాహాన్ని తీర్చాడు. నేనేమంటున్నానంటే, దైవజనులను దేవుడు ఒక చిన్న పక్షి ద్వారా పోషించాడు, ఒక చిన్న వాగు నీటి ద్వారా అతని దాహాన్ని తీర్చాడు. దేవుడు గొప్పవాడు గనుక ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. ఎవరి ద్వారా తెలిసిన? చిన్న వాళ్ళ ద్వారా. మనం అనుకుంటాం డబ్బు గల్లోలు వస్తే గుడికి బాగుంటుంది, డబ్బు గల్లోలు బాగా డబ్బులు ఇస్తారు. నేను చెప్తున్నాను, డబ్బు గల్లోలే డబ్బులు ఇవ్వరండి. నేను చెప్తున్నాను, దేవుడు డబ్బు గల్ల వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేయలు. ఐశ్వర్యంతుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడు. ధనికుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడు. దేవుడు ఎప్పుడైనా గొప్ప కార్యాలు దరిద్రుల ద్వారా, లేని వారి ద్వారా, బీదల ద్వారానే, విధవరాల ద్వారానే, ఏమీ లేకుండా ఉంటారు చూసినా అలాంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేసి తన నామాన్ని ఈ ప్రపంచంలో ఏం చేసుకుంటాడంట? మహిమపరుచుకుంటాడు. సంగమా, అర్థం చేసుకోండి, మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఏదేది చెయ్యాలనో ఆయన చేస్తాడు. నీ పని ఏంటి తెలిసిన? ఆయన సన్నిధికి రావటం. నీకెన్ని పనులున్నా పక్కన పెట్టేసే. నేను చెప్తున్నాను, మనం అనుకుంటాం మనం లేకపోతే పని జరగదు. నేను అక్కడ లేను, పనులన్నీ జరుగుతున్నాయి. నా పని అయిన వెంటనే వాళ్ళకి కూలీలు ఇవ్వాలా, నాకు టెన్షన్ లేదు, కరెక్ట్ టైంకి డబ్బులు ఇచ్చేస్తాను. దానికి ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అనవసరం. సమయానికి వాళ్ళకి అందవలసిన కూలీలు, ఆ మేస్త్రిని పిలిచి అడుగు, ఇప్పుడు వరకు జరిగిన పనికి కూలి ఇచ్చాడా లేదా? కరెక్ట్గా ఇచ్చాడంటాడు. ఎందుకంటే నా పని కాదది. నా దేవుడు ఎవరో నాకు తెలుసు. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును. ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. సంగమా, మన పని ఏంటంటే ఆయన చేతికి మన పనుల భారములు, ఆయన చేతికి మన యొక్క పనులన్నిటిని అప్పగిస్తే ఆయనే మన పనులన్నీ చేస్తాడు. మీరు చూడండి, ఆదివారం ఏ పని చేయకుండా మందిరములో పడి ఉండండి, మందిరానికి రండి. ఎన్ని పనులున్నా 3 గంటలు అన్నిటినీ పక్కన పెట్టేయండి. అది మనుషులతో పనైనా ఏ పనైనా సరే. నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని వాక్యమును విను, వాక్యము చేత నీ ఆత్మను పోషించు,
వాక్యము చేత నీ మనసును రూపాంతరపరచుకో, వాక్యము చేత నీ విశ్వాసమును మీరు అభివృద్ధి పరచుకో. అప్పుడు చూడు, మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మీకు రేపు పరీక్షలు ఉన్నాయా? అయితే మీరు ఇంట్లో కూర్చొని చదవాలనుకుంటున్నారు, వద్దు. పరీక్షల కొరకు 2 గంటలు కేటాయించి దేవుని మందిరంలో కూర్చొని వాక్యమును, నమ్మకమును పెంచుకో, విశ్వాసమును పెంచుకో. అప్పుడు చూడు, రేపు రాయబోయే పరీక్షలో నువ్వు ఎంత మార్కులు సాధిస్తావో. సంగమా, అర్థం చేసుకో. మనము గ్రహించలేని, ఏంటంటే చెప్పండి, మనము గ్రహించలేని కార్యములన్నిటినీ దేవుడు చేస్తాడంట. అది కూడా ఎటువంటి కార్యాలంట? గొప్ప కార్యములు. చెప్పండి, ఎటువంటి కార్యాలు? మన జీవితంలో ఎప్పుడైనా విన్నామా? కాకులు రొట్టె ముక్కను తీసుకొని రావటము, మాంసపు ముక్కను తీసుకొని రావటము. ఎప్పుడైనా మీరు కాకులను చూడండి, చచ్చిపోయిన వాటిని మోసుకుంటా ఉంటది. కానీ బైబిల్లో చెప్పబడిన ఈ చరిత్రలో చూస్తే తన దైవజనుని దేవుడు పోషించటానికి కాకులకు ఆజ్ఞ ఇచ్చాడంట, కాకులకు సెలవిచ్చాడంట. కాబట్టి దేవుని మాట ప్రకారంగా కాకులు ఏం చేస్తున్నాయి తెలుసిన? రొట్టెను, మాంసమును తీసుకొని వచ్చి ఏలియాకి ఇస్తుంది. నేను చెప్తున్నా, నాకు కూడా అంతే. నాకు కావాల్సిన డబ్బు, నాకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు ఎవరి ద్వారా అయినా, ఏ పక్షి ద్వారా అయినా, ఏ మనుషుల ద్వారా అయినా నాకు అందింపజేస్తాడు. నేను చెప్పాను ఈరోజు ఉదయకాలం, ఇదిగో ప్రార్థన అయ్యేలోపు దేవుడు ఖచ్చితంగా మనకు డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే నా అక్కరలను ఎరిగున్నాడు, నా అవసరతలను ఎరిగున్నాడు. నేను ఏడవలసిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మనం చేయవలసినది ఒకటే, మన భారమంతట యెహోవా మీద మోపాల. అర్థం చేసుకోండి సంగమా, మీ కనుల ఎదుట అద్భుతాలు జరుగుతున్నాయి. మీ కనుల ఎదుట అద్భుతాలు జరుగుతున్నాయి. ఎలా ఉన్న భూమి, ఎలా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. చెప్పండి, దేవుడు ఏ కార్యములు చేస్తాడు? మాట్లాడండి, దేవుడు ఏ కార్యములు చేస్తాడు? దేవుడు ఏది చేసినా ఆ పని ఎలా ఉంటుందంట? చెప్పండి, దేవుడు ఏ పని చేసినా అది ఎలా ఉంటుందంట? గొప్పగా ఉంటుంది. చూసేవాళ్ళు కూడా ఆశ్చర్యపడేటట్లు, చూసేవాళ్ళు కూడా ఇది ఎట్లా జరుగుతుంది, ఈ పనులు ఎలా చేయగలుగుతున్నారు, చూసేవాళ్ళు ఆశ్చర్యపోవునట్లు ఆయన కార్యాలు, ఆయన పనులన్నీ కూడా గొప్పగా ఉంటుందంట. అందువలన మనం భయపడాల్సిన పని లేదు, మనము చింతించాల్సిన పని లేదు. మన పనులను, మన బాధ్యతలను ఎవరి చేతికి అప్పగించాలా? చెప్పండి, ఎవరి చేతికి అప్పగించాలా? దేవుని చేతికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నీ స్థానములో ఉండి ఆయన నీ పనులన్నీ చేస్తాడంట. మీరంటారు, దేవుడు పని చేస్తాడా? చేస్తాడు. దేవుడు ఏమన్నాడు? నీవు కేరీత్ అనే వాగు దగ్గరికి వెళ్ళు, నీకు నేను ఆహారము పంపించేదను. ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నేను నీకు ఆహారమును ఏమన్నాడు ఒకసారి చెప్పండి? కేరీతు వాగు దగ్గర నివాసము చేయుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఏం చేసేదను? ఆజ్ఞాపించి తిని అని అతనికి దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంట? దేవుడు చెప్పండి, ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? కాకులకు. చూడు, దేవుడు పని చేస్తాడా అంటే నేనంటాను, దేవుడు ఖచ్చితంగా పని చేస్తాడు. ఎవరి ద్వారా? ఆయన ఎవరినైనా ఆ స్థానములో ఉంచి తన పనిని తాను చేసుకుంటాడు. నేను ఒకటే చెప్తాను, దేవుడు ఏ పని చేసినా గొప్ప వాళ్ళ ద్వారా చెయ్యడు. నాకు చాలా మంది అంటారు, వాళ్ళు డబ్బు గల్ల వాళ్ళు వాళ్ళ గుడికి వస్తే మన గుడి లేచిపోద్దని. నేను ఒకటే చెప్తాను, గొప్పవారి వలన దేవుడు ఎప్పుడు పని చేయడండి. దేవుడు లేని వారిని వాడుకుంటున్నాడు. దేవుడు ఏలియాను పోషించటానికి అపవిత్రమైన పక్షులలో ఒకటైన కాకిని వాడుకున్నాడు. దేవుడు ఏలియా యొక్క దాహమును తీర్చటానికి కేరీతు వాగును వాడుకున్నాడు, కానీ యోర్దాను నదిని వాడుకోలేదు. ఇక్కడ ఎందుకు ఇలా ఆయన చేస్తున్న, ఎందుకు కాకిని వాడుకుంటున్నాడు? ఎందుకు దేవుడు కేరీతు వాగు నీటి ద్వారా ఏలియా దాహమును తీర్చాడు? యోర్దాను నది ఉంది కదా, ఎందుకంటే వాటిని వాడుకుంటే దేవునికి మహిమ ఉండదు. గొప్పవారి ద్వారా దేవుడు పని చేస్తే ఆయన ఎప్పుడైనా
ఉన్న వాళ్ళను, ధనికులను వాడుకోడు. దేవుడు ఎప్పుడైనా లేని వారిని వాడుకోడు. మీకు నిజం చెప్పానా, నాకు కానుకలు ఎక్కువ పెట్టేది ఎవరు తెలిసినా లేనోళ్ళే. నాకు దశమ భాగం ఇచ్చేది కరెక్ట్గా ఎవరు తెలిసినా కూలికి వెళ్ళే లేనోళ్ళే. డబ్బు కలిగిన వాళ్ళు కరెక్ట్గా ఎప్పుడు కానుకలు పెట్టలా, ఎప్పుడు కూడా కరెక్ట్గా దశమ భాగం ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఆలోచన ఏంటంటే డబ్బు గల్ల వాళ్ళే ఇవన్నీ చేయిస్తున్నారు అనుకుంటారు. నేను నిజం చెప్తున్నాను, కూలి పనికి వెళ్ళే వాళ్ళే కరెక్ట్గా దశమ భాగం ఇస్తున్నారు నా చేతికి. అసలు ఏమీ లేనోళ్ళు చేతికి డబ్బులు ఇస్తున్నారు. నాకు ఆశ్చర్యమని, వాళ్ళు ఇస్తున్నప్పుడు నాకు భయం అనిపిస్తుంది. ఎందుకండి మీరు ఇస్తున్నారు? మొన్న ఒకరు వచ్చి గుడి పనికని 1500 ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. వద్దన్నాను. మీరెందుకు ఇవ్వాలంటే దేవుని పని కొరకు వాళ్ళు 1500 ఇచ్చారు. వారు ఆ 1500 సంపాదించటానికి రోజుకు 200 అంట కూలికి. ఆ విధంగా వారు 7 రోజులు పనికి వెళితే 1500 పోగవుతుంది. చూడు, వాళ్ళు ఇచ్చిన కూలి, వారు తీసుకొచ్చిన ఆ డబ్బు దేవుని పని కొరకు, గొప్ప పని కొరకు నేను వాడుతున్నాను. సో అర్థం చేసుకోండి, ఉన్నవాళ్ళు ఇచ్చినట్లుగా నేను చూడలేదండి. బైబిల్లో కూడా మనం చూశారు కదా, కానుకలు పెట్టి దగ్గరికంట ఒక విధవరాలు నిలబడి ఉందంట. ఒకవైపు ఆమె తన దగ్గర ఉన్నదంతటిని ఏం చేసిందంట, వేసేసి. అంటే తన దగ్గర ఉన్న కాసు, ఆ 2 కాసు, తన దగ్గర ఉన్నదే 2 కాసు, అంతకు మించి లేదు. ఆమె వెనకాల ఏమీ లేదు. తన దగ్గర ఉన్న ఆ 2 కాసు మొత్తాన్ని వేసేసిందంట. ఆమె వేసిన తర్వాత ఐశ్వర్యంతులు వచ్చారు. వీళ్ళు ఏం చేశారంట తెలిసిన, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆ చాలా డబ్బుల్లో కొంత వేశారు. అంటే దాని అనేది వాళ్ళ దగ్గర కొంత వేసిన తర్వాత కూడా మిగిలిన డబ్బు ఉంది. దేవుడు ఇది చూసి ఏమన్నాడు తెలిసిన, వాళ్ళు వేసిన కానుకల కంటే విధవరాలు వేసిన కానుక దేవుని దృష్టికి ఎలా ఉందంట. ఎందుకంటే ఆమె తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసింది, తన దగ్గర ఉన్నదంతా వేసేసింది, ఇంకా వేయటానికి ఆమె దగ్గర లేదు. కానీ ఐశ్వర్యంతులు వచ్చారు, వాళ్ళు వేసిన కానుకలో కొద్దిగా వేశారు, మిగిలిన డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. ఉన్నదంతా వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర కొంత డబ్బు దాచుకున్నారు, కొంత వేశారు. వాస్తవానికి లోకానుసారంగా చూస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కువే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, విధవరాలతో పోల్చుకుంటే వాళ్ళు ఇచ్చినది చాలా తక్కువ. సో దేవుడు ఎలా చూస్తున్నాడంటే, ఆమె దగ్గర ఉన్నదంతా ఇచ్చేసింది, ఆమె దగ్గర ఉన్నదంతా వేసేసింది, తర్వాత వెయ్యటానికి ఆమె దగ్గర ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, సో దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు, ఆమె వేసిన కానుకను మెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రోజు కూడా ఆమెను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజు కూడా ఆమెను గురించి అనేకులు బైబిల్ చదువుట ద్వారా ఆమె గొప్ప కార్యాలు ఏంటో తెలిసిపోతున్నది. అందుకే నేను చెప్తున్నాను, నా అనుభవంలో ఎక్కువగా కానుక ఇచ్చేది ఎవరు తెలిసిన, మన సంఘములో లేని వాళ్ళు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు. వాళ్ళు ఇచ్చే డబ్బుతోనే నేను ఈ పనులన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను. డబ్బు ఉన్నవాళ్ళు, బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు, డబ్బు బాగా చేర్చుకునే వాళ్ళు ఏనాడు ఇవ్వటం నేను చూడలేదు. చూడు, ఈ బాబు మొట్టమొదటి జీతాన్ని తీసుకొచ్చి నా చేతులు పెట్టాడు. ఇన్ని సంవత్సరములో నేను ఎవరిని చూడలేదు ఇట్లా. ఏదైనా మేలు జరిగిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వటము ఇటువంటిది నేను చూడలేదు. నిన్నటి దినం చూసి నేను ఆశ్చర్యపోయినాను. ఆ డబ్బుని ఏం చేశాను తెలిసిన, టెంట్ నాగేశ్వరరావు అప్పుడు అక్కడ ఉన్నారు, ఆయనకి నేను చూపించాను. చూడు, 10,000 రూపాయలు ఆ బాబు పెట్టాడు. అతను ఆశ్చర్యపోయాడు. నేను అప్పుడు ఏమన్నాను తెలిసిన, ఈ విధంగా దేవుడు వీళ్ళ ద్వారా ఇస్తున్న ఈ డబ్బుతోనే ఈ పనులన్నీ నేను చేస్తున్నాను, అంతేగాని నాకు ఎక్కడో నుంచి వస్తుందని కాదండి. దేవుని బిడ్డలు కొంతమంది సమర్పించుకోవటం ద్వారా, దేవుని బిడ్డలు కొంతమంది ఇవ్వటం ద్వారా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. నీ మనస్సాక్షికి తెలుసు, దేవుని పని కొరకు, దేవుని కార్యము కొరకు నువ్వేమిస్తున్నావు అనేది నీ మనస్సాక్షి తెలుసు. కొంతమంది ఏమంటారంటే, మనం పని చేస్తున్నాము కదా. వద్దండి, పనులే, ఇవ్వటమే. దేవుడు ఇచ్చేవారిని ఆశీర్వదిస్తాడు, పని చేసేవారిని వాడుకుంటాడు. నా మాట అర్థమైందా మీకు? దేవుడు ఇచ్చేవారిని ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. పనులు చేసేవారిని దేవుడు ఏం చేస్తాడంట, వాడుకుంటాడు. సంఘం అర్థం చేసుకో, దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు.
ఆ యొక్క గొప్ప కార్యములు నీ ద్వారా చేయాలని నిన్ను నువ్వు సమర్పణ చేసుకో. నీ ద్వారా తన పని ఆయన చేయాలనుకుంటున్నాడు. అప్పుడు చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క కుటుంబం అంతటా ఏ కొదువు లేకుండా మీరు క్షేమముగా ఉంటారు. సంగమా, అర్థం చేసుకోండి. దేవుని పనులు జరగాలంటే ఆయన ఆజ్ఞకు లోబడాలి. మనం కాకులకు దేవుడు ఆజ్ఞ ఇవ్వక ఆ కాకులు దేవుని మాటకు లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని పనులను చేసింది. కాకి చేసిందండి దేవుని పని. వాగు నీళ్లు దేవుని మాటకు లోబడ్డది. కాబట్టి దేవుడు తన దైవజనుని పోషించాడు. ఎటువంటి కాలంలో పోషించాడు? కరువు కాలంలో పోషించాడు. ఎటువంటి ఆహారము ద్వారా పోషించాడు? రొట్టె మాంసము, రొట్టె మాంసము. చూసారా, రొట్టె మాంసముతో దేవుడు ఏలియాను పోషించాడు. అదేవిధంగా నన్ను, అదేవిధంగా నిన్ను, నీ కుటుంబం అంతటిని ఆయన పోషిస్తాడండి. ఆయన సన్నిధికి రావటానికి ఆలోచన వద్దు. పిల్లలను చర్చికి పంపితే పిల్లలు చెడిపోతారన్న ఆలోచన వద్దు. చూడు తల్లులు, నేను చెప్తున్నాను, మీ పిల్లలు చెడటానికి మీరే కారకులు. నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా అడిగితే నేను చెప్తున్నాను, నీ వలనే చెడిపోయారని నిలేసి నేను చెప్తాను, గ్యారంటీగా నేను చెప్తాను. మీరే, నేను చెప్తున్నాను, బాగున్న పిల్లలను పాడు చేయటం, దేవుని మందిరానికి రానియకుండా, దేవుని పనులలో పాలు పొందనీయకుండా మనం పాడు చేస్తున్నాం. అందువలన చూడు, అపవాది ఏం చేస్తున్నాడంటే పిల్లల మీద ప్రభావం చూపుతున్నాడు. రక్షించబడిన పిల్లలు, బాప్టిజం పొందిన పిల్లలు దెబ్బతినటానికి మెయిన్ కారణం సరిగా సంఘానికి రాకపోవటం, వచ్చి వాక్యం వినకపోవటం. చూడండి, మీరు చర్చికి రాకపోవటం వలన, ఒక దైవజనుడైన నాతో సహవాసము మీకు లేకపోవటం వల్ల మీరు చాలా నష్టపోతారు. నన్ను పోషించడానికి దేవుడు ఎక్కడి నుంచైనా ఎవరినైనా తీసుకొని వస్తాడు. నేను చెప్తున్నా, నేను ఇప్పటికీ రాజులాగా మాట్లాడతాను. నాకు ఎక్కడి నుంచైనా రాబడి వస్తుంది, ఏ మూల నుంచైనా వస్తుంది, ఏ వీధి నుంచైనా వస్తుంది. ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 700 కోట్ల మంది జనాభా నుండి ఎవరైనా నాకు డబ్బులు పంపుతారు. కానీ మీ పరిస్థితి ఏంటి? నేను అదే చెప్తున్నాను. మనల్ని మనం తగ్గించుకుందాం దేవుని సన్నిధిలో. ఆయన మాటను గుర్తు చేసుకోండి. ఆయన మనలకు గ్రహించలేని గొప్ప కార్యములను చేయును. సో దేవుని మందిరానికి దూరం కావద్దు సంగమా. ఆయన సన్నిధికి పరుగులెత్తండి. వాక్యం వినటానికి పరుగులెత్తండి. వాక్యం వినుట వలన మనస్సు మారుతుంది, ఆలోచనలు మారుతుంది. వాక్యం వినుట వలన విశ్వాసము అభివృద్ధి అవుతుంది. వాక్యం వినుట వలన రేపు ఏం జరుగుద్దో అన్న భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. వాక్యం వినుట వలన ప్రేమ, సమాధానము ఇక్కడ కలుగుద్ది. అందుచేత మనం ప్రశాంతంగా బ్రతకగలము, దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండగలం, భయము లేకుండా ప్రశాంతంగా ఉండగలం. మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను పోషిస్తాడు. సమయములను వృధా చేసుకోవద్దు. ఆయన సన్నిధికి వేగిర రండి, ఆయన సన్నిధికి పరుగులెత్తండి. ప్రతిరోజు సాయంత్రం వచ్చి వాక్యం విని మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని అభివృద్ధి పరచుకోండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్తున్నారు. ఒకవేళ మీరు లేటుగా వస్తే పర్వాలేదు, ఒకవేళ మీరు తొందరగా వస్తే త్వరగా రెడీ అయ్యి మందిరానికి పరిగెత్తని. మీ యొక్క సిన్సియారిటీని దేవుడు చూస్తాడు, మీ యొక్క ఆసక్తిని దేవుడు చూసి ఖచ్చితంగా మీ పనికి తగిన ప్రతిఫలం ఇస్తాడు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు కూలి పని చేసిన ఒక వ్యక్తి అయితే నీ బిడ్డలు గవర్నమెంట్ పని చేస్తారండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి పరుగులెత్తుతున్నావు. చాలామంది నాతో చెప్పారు, నేను ఎన్ని లక్షలైనా ఇచ్చి కట్నం చేస్తాను, అది చేస్తాను. ఎవరి కలలు కూడా నెరవేరలేదండి. నేను చెప్తున్నాను, ఎందుకు తెలుసా? వీళ్ళు డబ్బులో పెట్టుకొని ఏదైనా చేస్తారని వీళ్ళ కళ. డబ్బు వలన మనం ఏమీ చేయలేము. నేను చెప్తున్నాను, దేవుడు ఒక్కడే మన కుటుంబములో గొప్ప కార్యములు చేస్తాడండి. దేవుడు ఒక్కడే మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. నువ్వు కాదు. నీ పిల్లలకు నువ్వు గొప్ప కార్యాలు చేయలేవు. నీ పిల్లలకు నువ్వు గొప్ప సంబంధాలు తేలేవు. నీ పిల్లలకు నువ్వు ఏదైనా గొప్ప కార్యాలు చేస్తావని నువ్వు అనుకోవటము అది వృధా. అదే దేవుని మీద ఆధారపడు. అదే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. దేవుని సన్నిధిలో నువ్వు ఏడువు. దేవుని సన్నిధిలో నువ్వు మొర్రెపెట్టు. ఆ వారములో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. మొన్న ఆదివారం రోజు నాకు తెలియకుండానే కన్నీరు కారింది.
నాకు తెలియకుండానే నేను ఏడుస్తూ ఉన్నాను. నేను వీడియో చూస్తే ఒక్కరి కంటిలో నీళ్లు కనబడలేదు, ఒక్కరిలో కూడా దుఃఖం లేదు. నేను ఒక్కని ఇక్కడ ఏడుస్తూ ఉన్నాను, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎటో ఎక్కడో చూస్తున్నారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకు తెలియట్లేదు. ఆ యొక్క కన్నీరు, ఆ యొక్క ఏడుపుకు ఫలితము ఈ వారం పని. నీ ఇంటి కోసం, నీ పిల్లల కోసము, వారి భవిష్యత్తు కోసం నువ్వు కన్నీరు కార్చాలా. ఖచ్చితంగా నీ కన్నీటికి జవాబు దేవుడిస్తాడు. దేవుడు నీతిమంతుల ప్రార్థనలను ఆలకిస్తాడని వాక్యములో ఉంది. మనం ఎక్కడ ఒక 2 లక్షల బ్యాంక్ అకౌంట్లో ఉంటే మనం గొప్పగా ఫీల్ అయిపోతాం. లేకపోతే ఒక 5-6 లక్షల పొలం కొన్నామనుకో, ఇక ఈ ఊర్లో మనమే గొప్ప. పొరపాటు అండి. ఆ 2-3 లక్షల ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది, ఆ పొలము ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది. కానీ దేవుని మీద మనం ఉంచే నమ్మకం ముందు చూసారా, అది మనలను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది, మనల్ని ఎక్కడో తీసుకెళ్లి కూర్చుండబెడుతుంది. అందుకే నేను ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచాలా. పూర్తిగా మనలను, మన కుటుంబాలను దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. సంఘం అర్థం చేసుకో, మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పనులను, మీ పనుల భారమును, బాధ్యతను దేవుని చేతికి అప్పగించు. అప్పుడు చూడు, దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు చూడు, దేవుడు మీ ద్వారా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మీరే సాక్ష్యం చెబుతారు, దేవుడు నా ఇంటిలో, నా పనులంతటిలో గొప్ప కార్యాలు చేశాడు. మీరు కాదు, ఒకవేళ ఈ గ్రామస్తులు చూసి సాక్ష్యం చెప్తారండి. నేను చెప్తున్నాను, ఎంతమంది ఈ పనులు చూసి ఆశ్చర్యపడుతున్నారు తెలుసునా? ఎంతమంది ఈ పనులు చూసి భయపడుతున్నారు తెలుసునా? ఎలా చేయగలుగుతున్నావని. ఎంతమంది నన్ను అడుగుతున్నారు తెలుసునా, ఇది ఎలా సాధ్యమని. నాకు ఇది పెద్దగా అనిపించలేదు, సింపుల్గా ఉంది. ఎందుకంటే ఈ పనులన్నిటిని నేను కాదు, ఈ పనులన్నిటినీ మనలో ఉండి దేవుడు, మన పక్షం ఉండి దేవుడు తన కార్యములను తానే చేస్తున్నాడు. ఈ విషయం వాళ్ళకి అర్థమవదు. అందువలన దేవుని బిడ్డలారా, నేను రుచి చూసి చెప్తున్నాను, దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. మిమ్మును మీరు ఆయనకు సమర్పణ చేసుకోండి. లేచి నిలబడుదాం.